మరోసారి మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మార్కు కపటం, మోసం, దగ, నయవంచన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గ్యారంటీ కార్డులో వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ మండిపడ్డారు. ప్రచారంలో ప్రతి గింజకు అన్ని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులు ఎత్తేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అన్నారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంటు కోతలతో పంటల్ని ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలు పాలు చేసి యాగం చేశారని నిప్పులు చెరిగారు కేటీఆర్. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, కానీ ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, కానీ వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అన్నారు, కానీ చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఫైర్ అయ్యారు. ఓట్ల నాడు ఒక మాట, నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజమంటూ దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో గారడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. కాంగ్రెస్ సర్కారు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం నిలబడదు. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతును కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టారన్నారు. పల్లెనా ప్రశ్నిస్తానన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంకం పూరిస్తారన్నారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ షురూ అయిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.